సమాచారం నేరుగా పోలింగ్ సెంటర్ నుంచి సిఇఓ కార్యాలయానికి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. ఒక ప్రత్యేకమైన యాప్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ క్రియేట్ చేసి తద్వారా మీడియా సెంటర్ కంటే ముందే నేరుగా సిఇఓ కార్యాలయానికి సమాచారం అందేలా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి మనకి అందినటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది. దానికి సంబంధించిన ఒక్కసారి మన ప్రతినిధి ఎంపీ రావు గోరెట్ల బుచ్చయ్య చౌదరికి వచ్చిన లీడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఏంటి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? 910 ఓట్లు లీడ్ అంటారు, ఎలా వచ్చింది? ఫస్ట్ రౌండ్ అయిందా ఏంటి? మిగిలిన ఓట్ల సంగతి ఏంటి? ప్రీవియస్ నంబర్స్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కు నేరుగా అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ ఇక్కడికి రిజల్ట్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి రౌండ్ కంప్లీట్ అయింది. రౌండ్ కంప్లీట్ 1 ఫస్ట్ రౌండ్లో టీడీపీ లీడింగ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి రూరల్ సీట్ ఇది. రాజమండ్రి రూరల్ స్థానం నుంచి బుచ్చయ్య చౌదరి పోటీ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 5795 ఓట్లు. ఇవన్నీ కూడా ఈవీఎం ఓట్లు. గతంలో కౌంటింగ్ అంటే ముందుగా వచ్చేది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ బయటకు వచ్చేది. పోస్టల్ బ్యాలెట్లో ఎవరు లీడ్లో ఉన్నది అనేది మనం జనరల్గా ట్రెండ్స్ అన్ని కూడా ముందుగా చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ముందుగా ఇచ్చింది ఈవీఎం కౌంటింగ్ పూర్తవుతుంది. 20 నుంచి 25 నిమిషాల్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకి చూసినట్లయితే పార్టీ తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది, టోటల్ 1. సో ఇక్కడ ఈ విధంగా డైరెక్ట్గా కౌంటింగ్ సెంటర్ నుంచి ఈసీ ఆఫీస్కి వచ్చే విధంగా కూడా టెక్నాలజికల్గా ఈ రకంగా సెటప్ చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి ఉన్నారు. మొత్తంగా ఈయనకి వచ్చినటువంటి ఓట్లు చూసుకున్నట్లయితే 5795 వచ్చినాయి. ఆయన ప్రత్యర్థి, ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి చెల్లిపోయిన గోపాలకృష్ణ, మంత్రి గోపాలకృష్ణ, వేణుగోపాలకృష్ణకు 4885 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. సో మిగిలినటువంటి అభ్యర్థులంతా కూడా మైనస్లో ఉన్నారు కాబట్టి మనం పెద్దగా పరిగణలో తీసుకునే అవసరం లేదు. సో ఈ రకంగా మొదటి అంటే ఈవీఎం కౌంటింగ్ మొదటి రౌండ్లో మొదటి ఫలితం, అంటే ఫలితం కాదు, ఫైనల్ ఫలితం కాదు, రిజల్ట్ ఆధిక్యానికి సంబంధించి మొదటి ఆధిక్యం గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి మొదటి అభ్యర్థి లీడింగ్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఒక్కొక్క రౌండ్ కూడా దాదాపు చాలా చోట్ల పూర్తవుతున్నాయి. 1 by 1 అన్ని కూడా ఇక్కడ నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్కోర్ సిస్టంలో ఎంటర్ చేయగానే నేరుగా ఇక్కడికి వచ్చే విధంగా కూడా మొత్తం ఎక్కడైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యే విధంగా కూడా పెట్టారు. సో మొత్తంగా అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా అసెంబ్లీతో పాటుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతూ ఉంది. పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ ఈవీఎం కౌంటింగ్ అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ప్రారంభమైపోయింది. అసెంబ్లీకి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్తో పాటుగా ఈవీఎం కౌంటింగ్ కూడా ప్రారంభమైపోవడంతోనే ఈ అసెంబ్లీ ఫస్ట్ రౌండ్ కూడా పూర్తయింది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని కౌంటింగ్ సెంటర్లో కూడా పోస్టల్ బ్యాలెట్తో పాటుగా ఈవీఎం కౌంటింగ్ కూడా ప్రారంభమైపోయింది. దానికి సంబంధించినటువంటి మొదటి రౌండ్ ఫలితమే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి First round brought to you by V-Guard, co-powered by Sensodyne.